హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం అడుగుతానండి. అందరూ చెప్పండి చూస్తాను. ఏం లేదండి, ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చినా, అంటే ఫంక్షన్ అంటే ఒక పెళ్ళికెళ్ళాలన్నా, ఒక మెచ్యూర్ ఫంక్షన్‌కెళ్ళాలన్నా, ఏదో ఒక ఫంక్షన్ అండి. వెళ్ళాలి అనగానే షాపింగ్‌కెళ్ళే అలవాటు మీలో ఎంతమందికి ఉంది చెప్పండి? ఎందుకని? అలా ఎందుకని ఆలోచిస్తున్నారు? అది కూడా నేనే చెప్తానండి. ఇదివరకండి ఎవరైనా ఏదైనా ఫంక్షన్‌కెళ్తే, ఒక చీర కట్టుకుని అంటే ఒక ఎర్ర చీరో, ఒక పసుపు చీరో, ఒక పచ్చ చీరో కట్టుకుని ఎవరైనా వచ్చారనుకోండి, ఆవిడ అని గుర్తుపట్టేవారు. అదిగో ఆ చీర కట్టుకొనొచ్చింది కదా! ఆవిడే ఆ రాజేశ్వరమ్మ గారు. ఆవిడ ఎప్పుడూ గూడా ఆ చీరే కట్టుకొస్తారు ఫంక్షన్స్‌కి అని చెప్పని అనేవారండి. ఎందుకని? ఇప్పుడున్నంత షాపింగు, ఇప్పుడున్నన్ని చీరలు అప్పుడు లేవండి. ఏవో రెండో, మూడో ఉండేవి. అవి అలా కట్టుకుంటూ ఉండేవారనమాట. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? ఇప్పుడు ఒక ఫంక్షన్ వచ్చిందంటే, ఆ ఫంక్షన్‌కి కట్టిన చీర ఇంకో ఫంక్షన్‌కి పనిచేయట్లేదు. అది పాతదయిపోతుంది. అలా ఆలోచిస్తున్నామండి. ఎందుకంటే బట్ట పెరిగింది. బట్టలు కొనే విధానం పెరిగిందనమాట. అందుకని మనం ఏ ఫంక్షనొచ్చినా షాపింగ్‌కెళ్ళాలి. వెంటనే ఒక కొత్త చీర తెచ్చుకోవాలి. జాకెట్ కుట్టిచ్చేసుకోవాలి. ఆ ఫంక్షన్‌కెళ్ళిపోవాలి. అలా ఆలోచిస్తున్నామండి. కానీ అండి పూర్వం అయితే అలాగే చేసేవారండి. రెండో, మూడో ఉండేవండి మంచి చీరలు. ఇప్పట్లా మనకున్నన్ని బీరువా నిండా బీరువా తలుపు తీస్తే పడిపోయే చీరలు అప్పట్లో లేవండి. మామూలుగానే కట్టుకునేవారు. నా చిన్నప్పుడు కూడా అండి 3 లంగావోణీలుండేవి నాకు. ఎరుపు, నలుపు అని ఒకటుండేది. ఎరుపు జత ఒకటి, నలుపు ఒకటి. అప్పట్లో నలుపు కొంచెం కట్టేదాన్నిలెండి. మా అక్క కొనిపెట్టేది. తర్వాత ఒకటి పువ్వులు లంగా అండి. అది చాలా ఖరీదనమాట. అప్పట్లోనే ఖరీదైన లంగా అది అనుకునేవాళ్ళం అనమాట మేము. అలాంటి లంగా. దాని మీద వైట్ అనమాట. అయితే ఈ 3 రంగుల్ని అటునుంచి మార్చి ఇటు, ఇటు నుంచి మార్చి అటు, దీని మీద ఓణి, దాని మీదకి, దాని మీద ఓణి, దీని మీదకి అలా మార్చుకుని కట్టుకునేదాన్నండి నేను కూడా చిన్నప్పుడు. అప్పుడు ఆ 3 జతలనే 9 జతల కన్నా ఎక్కువగా వాడేదాన్ననమాట. అంటే ఓణీలు మార్చి, జాకెట్లు మార్చి అట్లా. అలాగే మా అమ్మగారికి కూడా పెద్దగా ఏం చీరలేం లేవండి. ఏవో కొద్దిగా ఒకటో, రెండో ఉండేవి మంచివి ఫంక్షన్స్‌కి అవే కట్టుకునేది. మామూలుగా రోజువారీకి అన్నీ కూడా కాటన్ చీరలే అప్పట్లో. అవే మా అమ్మగారైతే ముక్కల చీరలు కూడా కట్టేవారండి. ఇప్పుడిప్పుడు కొంతమంది అంటున్నారు ముత్తైదువులు ముక్కల చీరలు కట్టకూడదని. కానీ చాలామంది ముక్కల చీరలు కూడా కట్టుకుంటారండి. ఎందుకంటే ఆ మధ్య ముక్కల చీరలు కట్టుకోకూడదంటే నాకొక ఆలోచనొస్తుందండి. ఆ మధ్య మనకి బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రానో ఏవో చీరలొచ్చేవి చూసారా? ఆ ఝాన్సీ ఒక ప్రోగ్రామ్ చేసింది. అందులో అన్నీ ఇవే కట్టేవారు. ఆ చీరలు జాయింట్ ఖచ్చితంగా పడేదండి. 2 కలర్స్ కలిపి జాయింట్ చేసి, ఈ అంచుకేమో వేరే కలర్ అండి. వేరే ముక్క అనమాట. ఇక్కడ అటాచ్ చేసి ఈ మధ్యలో లేసేసేవారు. ఆ టైప్ మీకు ఐడియా ఉందా? అదే కొండలంచుల్లాగా అలా కూడా కట్టించా. అప్పుడు అవి ముక్కలవే కదండీ! నేనైతే అలా ఆలోచిస్తా. నేను కూడా కట్టుకుంటానండి ముక్కల చీరలు. అలా అనమాట. అయితే అవి కూడా కట్టుకునేవారండి మా అమ్మగారు. అట్లా పూర్వం అన్ని లేవండి. ఇప్పుడు అలా కాదు. కట్టిన చీర కట్టుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో! ఏదో ఒక బారసాలకెళ్ళాం. అక్కడ ఒక చీర కట్టాం. అది మళ్ళా ఇంకోసారి వాళ్ళ ఇంట్లోనే ఏదైనా ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో కాదండి వేరే చోటైనా వాళ్ళు అందరూ కలుస్తారు కదా! ఒక ఊరి వాళ్ళు, ఒక బంధువులో కలుస్తూ ఉంటారు కదా! అప్పుడు కట్టిన చీర కడితే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే ఫీలింగ్స్ అనమాట. మన వస్త్రధారణ గురించి ఎవరో ఏదో అనుకోవడం ఏంటండి చెప్పండి. మనకున్నవి మనం కట్టుకుంటాం. అలాగే అండి ఇప్పుడు పెద్ద పెద్ద అంచులువి వస్తున్నాయి చీరలు బాగా. అవే కట్టుకోవాలి ఫంక్షన్స్‌కి. మామూలువి పనికిరావు అని అంటున్నారు. పూర్వం అండి మన సిల్క్ చీరలేనండి ఫంక్షన్స్‌కి కూడా మామూలు సిల్క్ చీరలు ఇవి ఉంటాయి కదా! జార్జెట్ టైపు. అలాంటివి చిన్న చిన్న పూల డిజైన్‌లో ఏవోటి వాటిలో వచ్చేవి కదండీ! పెద్ద పూలో, చిన్న పూలో ఏవో డిజైన్‌లొస్తే అవే కట్టుకునేవారండి. ఫంక్షన్స్‌కి కూడా సిల్క్ చీరలే కట్టుకునేవారు. ఈ అంచు చీరలే కట్టుకోవాలని రూల్ అయితే లేదండి. ఉన్న వాటిల్లో మంచిది కట్టుకుని ఎళ్ళేవాళ్ళు. అలాగే టీవీ సీరియల్స్‌లో గూడా ఎక్కువ సిల్క్ చీరలతోనే ఉండేవండి. సీరియల్స్‌లో గాని, సినిమాల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ టైమ్‌లో మనకి లేదనుకోండి. కలర్ సినిమాలొచ్చాక ఎక్కువ సిల్క్ చీరలు, తర్వాత తర్వాత వర్క్ చీరలు కనపడేవి. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద అంచులుంటే గాని ఫంక్షన్స్‌కి పనికిరాదనే మైండ్ సెట్‌లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ మోడల్స్ కూడా అలాగే వస్తున్నాయండి. విపరీతమైన మోడల్స్ వస్తున్నాయి. ఆ మోడల్స్ చూసి మనం కూడా అలాగే కట్టుకోవాలనే ఫీలింగ్స్‌తో బతికేస్తున్నామనమాట. అందుకనే ఫంక్షనొస్తే షాపింగ్‌కెళ్ళిపోవాలి. కొత్త చీర తెచ్చుకోవాలి. అది కుట్టిచ్చేసుకోవాలి, వేసుకోవాలి. మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ హెయిర్ బ్యాండు, నగలుంటే మ్యాచింగ్ నగలు అవి కట్టువైనా పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడు బంగారం పెట్టుకోవడం కూడా భయం అంటున్నారు కదా! ఏవో ఒకటిలెండి మ్యాచింగు. అట్లా వేసుకొని, అట్లా వెళ్తున్నారు. ఏవండీ మన అందం, మన అలంకారం వరకు ఓకే అండి. ఏం పర్వాలా. ఇప్పుడు మా ఇంట్లో అండి ఒక ఫంక్షన్‌కి మాకు చుట్టాలమ్మాయే. ఎప్పుడు కాటన్ చీర కట్టుకొనొచ్చేదండి తను. ఎవరు ఎంత పెద్ద అంచులైనా కట్టుకోనివ్వండి. ఆ అమ్మాయి మాత్రం కాటన్ చీర. ఇగో ఇలాంటి కాటన్ చీరండి. మామూలు చీర కట్టుకుని నీట్‌గా వచ్చేదండి. చక్కగా గెంజి పెట్టి, ఇస్త్రీ చేసినట్టు ఉండేది ఆ చీర.
మేము అడిగాం. గంజి పెడతారా? రోజు ఇస్త్రీ చేస్తారా? ఇస్త్రీ కూడా చేయదటండి. చక్కగా మడత పెట్టుకొని సాఫ్‌గా చేతులతో ఇలా ఇలా అనుకుని సాఫ్ చేసుకుని ఆ చీరని మడత పెట్టి పరుపు కింద పెట్టుకుని ఆ చీరే కట్టుకునేది. ఆ చీరే కట్టుకొనొచ్చేదండి ఆ అమ్మాయి. అయినా సరే నీట్‌గా ఉండేదనమాట. అందుకని మన వస్త్రధారణ ఒకళ్ళ కోసం మనమైతే కట్టుకోకూడదండి ఎప్పుడూ కూడా. వాళ్ళు పెద్దంచు చీర కట్టారు. వాళ్ళేదో పెద్ద హై లెవెల్ శారీ కట్టారు. మనం గూడా అలా కట్టాలి. వాళ్ళేవో బంగారు నగలు పెట్టారు. మనం కూడా పెట్టుకోవాలి అని ఒకళ్ళతో పోల్చుకునైతే మన జీవన విధానం ఉండకూడదనేది నా అభిప్రాయం అండి. ఒకప్పుడు సిల్క్ చీరలు కట్టుకునే వెళ్ళేవాళ్ళమని చెప్పాను గదండీ నేను. మా చిన్నప్పుడు అలాగే సిల్క్ బట్టలేనండి. ఇంతంత అంచులు అప్పట్లో లేవు. అయితే ఇప్పుడు సిల్క్ చీర కట్టుకుని ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి చూడండి చూస్తాను. నేనే కట్టుకోనులెండి. వెళ్తే చిన్న చూపు చూసినట్టు చూస్తున్నారండి. ఆవిడకి బట్టలే లేవా? ఇలా కట్టుకొనొచ్చింది. అయినా మొన్నే గదా చీర కట్టుకొనొచ్చింది. మళ్ళీ అదే కట్టుకొనొచ్చింది. బట్టలు లేనట్టు చేస్తుంది. నలుగురిలోకొచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదు. ఇలా కూడా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారండి. నిజంగా ఆడవాళ్ళని కించపరిచేది ఆడవాళ్ళే. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏవండీ ఇప్పుడు అందరూ ఉన్నవాళ్ళే ఉండరు. ఉన్నంతలో శుభ్రంగా చూడ్డానికి ఇంపుగా, చక్కగా ఇప్పుడు పెద్ద పెద్ద నగలేసుకోపోయినా, ఒక్క నల్లపూసలేసుకెళ్ళినా గూడా మనకి అందమే. నల్లపూసలు లేవు. ఏదోకటి యేసుకొని ఎళ్తామండి. తాడుతోనే వెళ్ళొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆనవాయి ఉందండి. ఏంటంటే, ఎంతైనా బంగారం ఉండనివ్వండి, కానీ పసుపు తాడు మాత్రమే. నా మెడలో ఎప్పుడు మీరు పసుపు తాడు చూసే ఉంటారు. అట్లా ఆనవాయితీలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆనవాయితీ ఉన్నది నేను మానేసి బంగారం వేసుకొస్తున్నారు అందరూ అని చెప్పని, ఇది పక్కన పడేసైతే నేను రాలేను కదండీ! మన సాంప్రదాయం ప్రకారం ఈ పసుపు తాడనేది చాలా గౌరవప్రదమైనది. చాలా మంది ఇళ్లలో ఉంటుందండి ఈ ఆనవాయితీ. ఎందుకంటే మొన్న కూడా నేను మా మేడమ్ ఒక ఆవిడొస్తే ఆవిడతో నేను మాట్లాడుతూ ఇలా పసుపు తాడేనండి మాకు ఆనవాయి బంగారం ఎంత బంగారం ఉన్నా విడిగా వేసుకోవడమే గానీ సూత్రాలు మాత్రం గుచ్చుకోమంటే, మా ఇంట్లో కూడా ఉందండి ఈ ఆనవాయి మా తాతగారింట్లోనే ఎవరింట్లోనో ఆవిడ చెప్పారనమాట. అట్లా అందుకని పసుపు తాడేసుకున్నా, నూలు చీర కట్టుకున్నా, మన నడవడికని బట్టి, మన గుణాన్ని బట్టి మన ఇదుంటుందండి. బయటికెళ్ళిన తర్వాత మన నడవడికని బట్టి, మన ప్రవర్తనను బట్టి మనం ఎలా ఉన్నాం అనేది అంచనా వేయాలి. అంతేగాని నూలు చీర కట్టుకొచ్చిందనో, లేకపోతే నగలు వేసుకోలేదనో ఎవరిని అవమానించకూడదు. కట్టిన చీరే కట్టారు అంటే అవమానంగా మాత్రం భావించకూడదండి. మనం భావించకూడదు, మనం ఒకళ్ళని అనకూడదు, మనం అనిపించుకోకూడదు. నా మెయిన్ ఉద్దేశ్యం అయితే మీకు అర్థమైందనే అనుకుంటాను. మన ఆలోచన ధోరణి అయితే మారాలండి. లేదు మన దగ్గర ఉన్నాయి చాలా ఉన్నాయనుకోండి కట్టుకుని వెళ్ళొచ్చు. ఓ ఫంక్షన్‌కి ఒకటి కడితే మళ్ళీసారి ఇంకోటి కట్టుకోవచ్చు. కాకపోతే షాపింగ్ కూడా విపరీతమైన షాపింగ్ మన స్థాయిని మించి అయితే చేయకూడదండి. ఆ రూపాయి ఉంటే ఇంకో దానికి పనికొస్తుంది కదా అని ఆలోచించే మనుషుల్లో నేను కూడా ఉంటాను. అయితే నేనండి శారీస్ ఎప్పుడు కొన్నా నేను కొనుక్కుంటే అంటే ఎవరికైనా పెట్టాల్సొస్తే అత్యవసరం వస్తే కొంచెం పెట్టాల్సుంటే పెడతాను అది వేరే విషయం. నేనైతే కొనుక్కుంటే ఇంతవరకంటే 500 మించయితే నేను కొనుక్కోలేదు. ఒకసారి పెళ్లి రోజుకి మాత్రం రూ. 650 పెట్టి అది కొనుక్కున్నానండి. ఆ రోజు మాత్రం నేను ఒక్క చీరే 650 పెట్టి కొన్నా. నాకంటూ కొనుక్కునేవి ఎప్పుడు 500 లోపే ఉంటాయి. 300, 200 అంతే గాని అంతకు మించి నేను కొనను. వేలకి వేలలో కొనుక్కుంటున్నారు పక్క వాళ్ళని మాత్రం నేను ఆలోచించను. నా ఆలోచన విధానం అయితే అలా ఉంటుంది. మీరందరూ అయితే ఎలా ఆలోచిస్తారు? నాకు తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. మనం కట్టిన చీర కట్టుకున్నా, కాటన్ చీర కట్టుకున్నా, మన ప్రవర్తనలో హుందాతనం ఉండాలి కానీ, ఏదో ఒకళ్ళని చూసి మనం చేయి కాల్చుకోకూడదనేది నా ఆలోచనండి. మీరేమంటారు? పెద్ద పెద్ద అంచులు కట్టుకెళ్తేనే గౌరవిస్తారా? మామూలుగా వెళ్తే గౌరవించరా? చక్కగా అండి ఆడవాళ్ళకి కావాల్సిందేంటి చెప్పండి? చక్కగా చేతి నిండా గాజులు, నుదుటిన కుంకుమ, పాపిట్లో గూడా పెట్టుకుంటాము. పెళ్ళైన వాళ్ళైతే. చక్కగా మెడలో ఏదో ఒక నల్ల పూసలండి. అది బంగారందైనా కావచ్చు, లేదు మామూలుది రోల్డ్ గోల్డ్‌ది వేసుకున్నా సరే. నిండుగా కనపడడం ముఖ్యమండి. ఇంకా తలలో పూలు. ఫంక్షన్ అంటే సాధారణంగా అందరూ తలలో పూలు పెట్టుకుంటారు. అంతవరకు చాలండి మన ముస్తాబు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి? మెయిన్‌గా మనం కనపడేది అదే. చక్కగా చిరునవ్వుతో వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ, చక్కగా మనకు తెలిసిన వాళ్ళందరినీ అండి ఒక ఫంక్షన్‌కెళ్ళామంటే మన ఫంక్షన్ కాకపోయినా, మనకు తెలిసిన వాళ్ళందరినీ చక్కగా పలకరిస్తూ, నవ్వుతూ, మాట్లాడుతూ ఆ ఫంక్షన్ సరదాగా జరిగేటట్టుంటే, అంతకన్నా ఆనందం ఏం కావాలండి? నా ఉద్దేశ్యం అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవ్వరు కూడా ఫీల్ అవ్వద్దండి. ఏదో ఫంక్షనొస్తే షాపింగ్‌కెళ్ళాలని అనుకోవడం, కట్టిన చీరే కడితే ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.